భరద్వాజ్ గారు 2024 సినిమా వరల్డ్ పొలిటికల్ రంగం, సినిమా వరల్డ్ పొలిటికల్ లైఫ్ ఎలా ఉంది అనేది డిస్కస్ చేసుకోవాల్సి వస్తే మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తులు, అంశాలు అంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఈసారి జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సినిమా రంగం మీద కూడా ప్రభావం చూపించినాయి. అందులో ప్రధానంగా సినిమా పరిశ్రమ నుంచి కొంతమంది వైఎస్ఆర్సీపీ తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భం ఒకటి నడిచింది. ప్రాతినిధ్యం ప్రచారమా మరొకటి అనేది పక్కన పెడితే కీలక భాగస్వామ్యం తీసుకుని వ్యవహరించినటువంటి వాళ్ళు ఇక రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నాము అని చెప్పి ముందే నిష్క్రమించినటువంటి అలీ గారు, అలాగే కేసులు పెట్టేదాకా వెళ్ళి సారీ చెప్పినటువంటి పోసాని కృష్ణమురళి గురించి కూడా మాట్లాడుకోవాలి. పోసాని కృష్ణమురళి చాలా రెచ్చిపోయి మాట్లాడినటువంటి ఒక సందర్భం చూసాం మనం. విపరీతమైనటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. ఈ స్ప్రెడ్ అయిపోయిన సందర్భంలో ఆయన మీద ఎందుకు కేసులు పెట్టకూడదు అని ప్రయత్నాలు మొదలైన పరిస్థితుల్లో ఆయన తెల్లజెండా ఎత్తాడు. తెల్లజెండా ఎత్తి ఫైనల్గా వివాదాన్ని, అంటే నా కుటుంబ శ్రేయస్సుల దృష్ట్యా నా మీద కేసులు పెట్టద్దు అని చెప్పి ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చి నేను రాజకీయాల్లో నుంచి పూర్తి స్థాయిలో నిష్క్రమిస్తున్నానని చెప్పాడు ఆయన. అది ఒక కొంచెం సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సందర్భం సినిమా పరిశ్రమ నుంచి. ఆయన తనకి సినిమా రంగంలో ఇంకా ఎంట్రీ లేదేమో అనేటువంటి ఒక ఆందోళనకు గురయ్యాడు. అది ప్రధానం. పవన్ కళ్యాణ్ విపరీతమైన అంటే ఒక రైజ్ చూసాం మనం ఈసారి. 2024 కీలకమైపోయాడు, బాగా కీలకమైంది. అంటే 2014 ఎన్నికల్లో ఆయన కంటెస్ట్ చేయలే. 2019 ఎన్నికల్లో కంటెస్ట్ చేసి 0 రిజల్ట్తో బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఈసారి 100% విజయంతో ఆయన రైజ్లోకి వచ్చేసాడు. రైజ్లోకి రావడంతో పాటు ఆయన ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం ఒకటి చూసాం మనం. దాంతోపాటు నిజానికి కూటమి డిజైనింగ్లో ఆయన కీలక పాత్ర ఉండటం. అందుకని అనివార్యంగా ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు ఒక ప్రాధాన్యతనిచ్చింది అక్కడ జనసేన పార్టీ నుంచి. ఆ ఇవ్వటం వలన ఆయన ఉప ముఖ్యమంత్రి ప్లేస్లోకి వచ్చారు. దాంతోపాటు 3 కీలక శాఖలు నిర్వహిస్తున్నారు ఆయన. 3 కీలక శాఖలు నిర్వహించడంతో పాటు ఇతర శాఖల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ముఖ్యమంత్రితో అనుసంధానం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పర్టికులర్గా దేవాదాయ శాఖ వైపు కూడా ఆయన దృష్టి ప్రసరిస్తున్నాడు, స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఆయనకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. అలా పవన్ కళ్యాణ్ 100% విజయంతో ఒక అద్భుతమైనటువంటి రాజకీయంగా విజయం సాధించినటువంటి సినిమా తారల జాబితాలో తెలుగు నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ మరొకసారి తన సత్తా చాటాడు. అంటే ఆయన 2024లో మాట్లాడిన స్పీచ్లు చూస్తే ప్రతి స్పీచ్ అగ్రెసివ్గా, అవును, చాలా 100% ఎఫెక్ట్ పెట్టినట్టు కనిపిస్తున్నాడు. అవును, అంటే మొదటి నుంచి, అంటే చంద్రబాబు అరెస్ట్ అయిన క్షణం నుంచి తను యాక్టివేట్ అయిపోయి ఓజీ షూటింగ్లో ఉన్నాడు ఆయన. నిజానికి ఓజీ షూటింగ్ మధ్యలో ఆపి అక్కడికి వెళ్ళాడు, రాజమండ్రి వెళ్ళి ఆ రోజున అక్కడ పొత్తు అనౌన్స్ చేయడంతో పాటు ఇమ్మీడియట్గా వారాహి తీసుకొని ఆయన రూరల్ ఏరియాల్లో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పబ్లిక్కి వాస్తవాలు వివరించే ప్రయత్నం అని చెప్పి ఆయన చేసినటువంటి పర్యటన, దాని ప్రభావం ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీని కూటమిలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర నిర్వహించాడు. ఇవన్నీ కలిసి తనకు ఒక ప్రాధాన్యతని తీసుకొచ్చాయి. ఈ ప్రాధాన్యత నడుస్తోంది ఇప్పటికీ, అది విజిబుల్గానే చూస్తున్నాం మనం. పక్క స్టేట్లు కూడా క్యాంపెయినింగ్కి వెళ్ళాడు, మహారాష్ట్ర వెళ్ళాడు ఆయన, అక్కడ మంచి విజయం దక్కింది. ఈయన ప్రచారం చేసినటువంటి ఏరియాల్లో విజయాలు వచ్చినాయి. ఇక్కడ 100% విజయం నమోదు చేశాడు ఆయన. నిలబడినటువంటి ప్రతి స్థానంలోనూ గెలిచారు వాళ్ళు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్కి సంబంధించి. 2024 ఆయనకు ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. అంటే ఆయన ఒక పరిపాలకుడిగా ఆయన దక్షత ఏమిటి అనేది నిరూపించుకోవటానికి కూడా ఒక అవకాశం కల్పించినటువంటి సందర్భం. అలాగే తిరుమల ప్రసాదాలకు సంబంధించి కల్తీ జరుగుతోంది అనే ఒక వివాదం వచ్చిన సందర్భంగా ఆయన తిరుమల వెళ్ళి అక్కడ ఆయన చేపట్టినటువంటి దీక్ష,
ఇవన్నీ కూడా ఆయన పాపులారిటీని పెంచినటువంటి సందర్భాలే. సనాతన ధర్మం అనేది కూడా సనాతన ధర్మము అని చెప్పి ఆయన తీసుకున్నటువంటి ఒక నినాదము. అలాగే ఈ జరిగినటువంటి ఈ కల్తీ జరిగిన దానికి గాను ఆయన ఒక రకంగా పాప ప్రక్షాళన కోసం ఒక దీక్ష చేపట్టడం, అపరాధ దీక్ష, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చాయి ఆయన మీద. ఇది చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన. ఇది రెండోది, సినిమా పరిశ్రమకి ఆయన అండగా ఉంటానని చెప్పడం. ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయగానే ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి ఆయన్ని కలిసి అభినందించారు. ఆ సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ అవసరం ఉన్నా కానీ నేనున్నానని గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు ఆయన. అలాగే ఏపీలో షూటింగులు చేసుకోవడానికి మీరు ముందుకు వస్తే మేము సహకరిస్తాం అని కూడా ఇటీవలే మాట్లాడాడు ఆయన. అలా చిత్ర పరిశ్రమకు అనుకూలంగా ఉండటం అనేది ఒకటి. అయితే ఆయన పొలిటికల్గా యాక్టివేట్ అవ్వటము, ఈ అద్భుతమైనటువంటి విజయము, వీటి చాటున ఇంకొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన 3 సినిమాలకు కమిట్ అయి ఉన్నారు. అందులో 2 సినిమాలు ఆల్రెడీ సెట్స్ మీదకి వెళ్ళి కొంత షూటింగ్ జరిగి ఉన్నాయి, చేస్తున్నారు, కంప్లీషన్ స్టేజ్లో ఉంది. అంటే ఒకదానికి 20 రోజులు, ఇంకో దానికి 30 రోజులు ఇస్తే క్లోజ్ అయిపోయేటువంటి పరిస్థితి. ఆ 2 సినిమాల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అభిమానుల్లో చాలా క్యూరియస్గా మారిన సందర్భం. ఆ 2 సినిమాలు కంప్లీట్ చేస్తానని ఆయన చెప్పాడు. 3 ఇయర్స్ టైం అడిగాడు వాళ్ళని. 3 ఇయర్స్లో 2 సినిమాలు అంటే ఒక సినిమాకి 3 ఏళ్ళు టైం పడుతున్నటువంటి సందర్భంలో, అంటే ప్రొఫెషనల్గా ఇతర యాక్టివిటీస్ ఏమీ లేకుండా సినిమా పరిశ్రమనే నమ్ముకున్న హీరోలు కూడా ఒక సినిమా కంప్లీట్ చేయడానికి 3 ఏళ్ళు టైం తీసుకుంటున్నారు. పుష్పకి చూసాం మనం. కాబట్టి 3 ఏళ్లలో 2 సినిమాలు అనేది అది పెద్ద యాడ్గా కనిపించలేదు, జనాలకి ఇబ్బందికరంగా కనిపించలేదు. అందుకని ఆ 2 సినిమాలు రిలీజ్ కోసం క్యూరియస్గా ఉన్నారు. అవి కంప్లీట్ చేయటం కోసం ఆంధ్రప్రదేశ్లోనే షూటింగ్ చేయడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూసాం మనం. ఇది ఒక సందర్భం. పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ అనేది పవన్ కళ్యాణ్ రైజ్కి సంబంధించి ఇంకొక హీరో హ్యాట్రిక్ కొట్టిన సందర్భం కదా 24 సంవత్సరం. అవును, సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళి ఈయన 100% విజయం సాధిస్తే హ్యాట్రిక్ కొట్టినటువంటి హీరో ఎమ్మెల్యే హిందూపూర్ ఎమ్మెల్యేగా 3వసారి గెలిచి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొట్టడం పొలిటికల్గా అదొక సెన్సేషనల్ ఇష్యూనే. ఆయనకి సినిమా రంగంలో ఒక హ్యాట్రిక్, సినిమా రంగంలో వరుసగా 3 పెద్ద విజయాలు, అక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించటం, వీటికి మధ్యలో ఆయన హోస్ట్గా నిర్వహించినటువంటి ఒక టీవీ షో, ఒక ఓటీటీ షో అన్స్టాపబుల్, అది చాలా సెన్సేషనల్ హిట్ అవటం, అదొక అద్భుతమైనటువంటి విజయం. ఇన్ని విజయాల మీదుగా ఆయన ఇప్పుడు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. అదొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఆయన రాజకీయ విజయము, సినిమా విజయము, ఇవన్నీ, అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద విజయము, ఇవన్నీ బాలకృష్ణ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి. అంటే ఒక 2024 అనేది ఆయనకి గుర్తుండిపోయే సంవత్సరం. ఆయనకి పవన్ కళ్యాణ్కి ఎలాగైతే గుర్తుండిపోయే సంవత్సరము, బాలకృష్ణ కెరియర్లో కూడా 2024 అనేది ఒక ముద్ర వేసింది. ఓకే, సినిమా ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ రంగంలోకి వెళ్ళి భారీ విజయాలు క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు చేశారు. థ్యాంక్ యూ. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా చేదు అనుభవాలు. ఓకే, అది రోజా గారు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, పోసాని కావచ్చు, అలీ కావచ్చు, వీళ్ళందరూ కూడా చేదు అనుభవాలతో నిష్క్రమణ మూడ్లో ఉండటం. దీంతోపాటు ఈ రాజకీయ యవనిక మీదకు వచ్చినటువంటి ఒక సెన్సేషనల్ డైరెక్టరు ఇక నేను రాజకీయ చిత్రాలు తీయను అని చెప్పేసి పబ్లిక్ ముందుకు వచ్చినటువంటి ఒక సందర్భం చూసాం 2024. రామ్ గోపాల్ వర్మ. మళ్ళీ ఆయన వచ్చినా పర్లేదులేండి, మళ్ళీ ఇస్తారు, నాకు నేను మాట మీద నిలబడను, ఏమంటారంటారు మళ్ళీ. ఈ మధ్య కూడా మాట్లాడాడు. అంటే ఈ రకమైన సినిమాలు తీయటం వల్లే నా కెరియర్ దెబ్బతింది అని ఆయన కన్ఫెస్ అయ్యాడు ఒక 1 వీక్ బ్యాక్. ప్రస్తుతం ఆ స్టాండ్లో ఉన్నాడు ఆయన. ఆ స్టాండ్కి తీసుకొచ్చింది ప్రజా నిర్ణయం.